వెల్లనొస్తి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ తిరునాళ్ల ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. రాష్ట్ర బాలల హక్కు కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి. 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ తిరునాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. దేవాదాయ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ, R&B, వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొండపైకి ఘాట్ రోడ్ మార్గాన ఎక్కే భక్తులకు సౌకర్యార్థంగా భారీ గేట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి 250 మీటర్లకు తాగునీటి వసతి కల్పించాలని, దేవాలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండపై నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొండపై భక్తులు చేరేందుకు ఆర్టీసీ కండిషన్ తో కూడిన బస్సులను ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సంవత్సరం తొలి ఏకాదశి తిరునాళ్ళ అంత వైభవంగా జరుపుతా ఉన్నాము. గత సంవత్సరంలో కూడా బాగా జరిగిన ఎమ్మెల్యేగా జరుపుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం కూడా మనకి ఈ తొలి ఏకాదశి పండుగ గతంలో కంటే ఇంకా భిన్నంగా అంటే ఏదైనా దీనికి ఆదరణ పెరుగుతూ ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మనకి ఒక అంటువల్ ఇన్సిడెంట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా తిరునాళ్ళ జరపాలని చేసినటువంటి ఎమ్మెల్యే గారు 2-3 సార్లు డిస్కస్ చేసి ఇంటికి వెళ్దామని అడిగారు. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఒకసారి రివ్యూ చేస్తున్నారు దీని మీద. అగైన్ ఒకసారి ఆఫీసర్స్ అన్నది ఫిజికల్గా వచ్చి చేయవలసిన విధులు ఏంటి అనేది మనం తీసుకొని, విధులు అంటే ఇక్కడ ఈ మేబీ తిరునాళ్ళకి సంబంధించి ఒక కమిటీ ఉండొచ్చు. ఏకాదశికి సంబంధించిన కమిటీ ఉంటే ఆ కమిటీ యొక్క విధులు ఏంటి, ఆర్గనైజింగ్ కమిటీ ఎవరు అసలు, వారి యొక్క విధులు ఏంటి, వారి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లాగే పోలీస్ వైపు నుంచి కానీ, రెవెన్యూ వైపు నుంచి కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, RWS, హెల్త్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, సపోర్టింగ్ RTC కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వీళ్ళందరూ వారి యొక్క విధులు ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకొని ఎవరి టాస్క్ వాళ్ళు చేసినట్టు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఏర్పాటు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా స్పీడ్గా, అంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ చేసే పని లేకుండా బస్సులు రన్నింగ్ అది మూమెంట్ బాగా ఉండేది చూడండి. అవసరం ఎన్ని బస్సులు అవసరం అయితే కొంచెం కరెక్ట్గా చెప్పండి, కొంచెం నంబర్ పెంచండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు థెఫ్టింగ్లు ఎక్కువ జరగకుండా, భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా, పోయినసారి కొంతమంది రౌడీ ముక్కలు వచ్చిన భక్తులు అక్కడెక్కడ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్స్ వచ్చినాయి. ఈసారి అలాంటి ఎక్కడ జరగకుండా మీరు చర్యలు తీసుకోండి, ముందస్తు చర్యలు తీసుకోండి. ఇది మన వినుకొండ తొలి ఏకాదశి పండుగ మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని అందరూ కోరుతున్నా. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత పాఠశాలల ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి తెలియజేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను పల్నాడు జిల్లా పీడీ, వినుకొండ శిశు సంక్షేమ శాఖ CDPO అనురాధతో కలిసి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి పరిశీలించారు. ముందుగా పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్లు తదితరవి పరిశీలించారు. అనంతరం వంటగదిని పరిశీలించి పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ రోజు వినుకొండ ప్రాంతంలోని అన్ని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వినుకొండ
మండలంలోని కేజీబీవీస్ అండ్ కొన్ని జడ్పీస్ అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. మా విజిట్లో పల్నాడు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమా గారు అండ్ సిడిపిఓ అనురాధ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కమిషన్కి కేజీబీవీస్లో ఉంటున్నటువంటి చిల్డ్రన్ చాలా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు మినిమం ఫెసిలిటీస్ లేకుండా అక్కడ చదువుకుంటున్నారు, మాకు కూడా ధైర్యం సరిపోవట్లేదు ఉంచడానికి అని కూడా కమిషన్కి చిల్డ్రన్ పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్స్ని మేము పరిశీలనలో భాగంగానే ఇక్కడికి రావడం అనేటువంటిది, కేజీబీవీలో మౌలిక సౌకర్యాలు ఎలా ఉన్నాయి, పిల్లల యాక్చువల్ పరిస్థితులు ఎలా ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా, జూనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ అనేటువంటిది ఇక్కడ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేవా అనేటువంటి విషయం మీద ఈరోజు మేము పరిశీలించడము, అబ్జర్వ్ చేయడము, చిల్డ్రన్తో ముఖాముఖి కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలు ఏం చెప్తున్నారు అంటే బాత్రూమ్స్ క్లాగ్ అయిపోయినాయని, వాటర్ మొత్తం కూడా అక్కడ క్లాగ్ అవ్వడం వల్ల 2 పూట్ల స్నానాలు చేయలేకపోతున్నాము. ఇంకోటి అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బిల్డింగు అంటే ఒక టాయిలెట్స్ కట్టినటువంటి న్యూగా కట్టిన కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ కూడా మొత్తం కూడా టాయిలెట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అని కూడా చెప్తున్నారు. అక్కడ కనీసం ఇంటర్మీడియట్ వాళ్ళు క్లాస్ రూమ్ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ కూడా మేము ఉండలేకున్నాము. కానీ ఆ పిల్లలు మార్నింగ్ టు ఈవినింగ్ 9 వరకు కూడా అక్కడే చదువుకుంటారు, ఫుడ్ తింటారు, మళ్ళీ వస్తారు క్లాస్ రూమ్లోనే, స్టడీ అవర్స్ కూడా అక్కడే ఉంటాయి. సో అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. మినిమం ఏంటంటే ఫ్రీ ఎయిర్ ఉండాలి, యాజ్ పర్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం వాళ్ళకి ఓపెన్ ఎయిర్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, ప్రాపర్ లైటింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. లైట్లు లేవు, ఫ్యాన్స్ లేవు. అక్కడ క్లాస్ రూమ్లో ఒకే ఫ్యాన్ ఉందన్నమాట, 2 ఫ్యాన్స్ వర్క్ చేయట్లేదు. అట్లనే మొత్తం కూడా చుట్టూ కూడా ఈ కేజీబీవీ చుట్టూ కూడా బ్యాడ్ స్మెల్ వస్తానికి కారణం ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నమాట. ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లేకుండా ఉండడం, వీటి వల్ల పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. దీనివల్ల డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి, ఇక మలేరియా, డయేరియా ఇలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కిచెన్ రూమ్ అయితే చాలా డర్టీగా ఉంది. అసలు అది మొత్తం కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ మెయిన్గా చూసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్ వాటి మీద దృష్టి పెట్టాలి. ప్రిన్సిపల్ గారు ఏంటంటే మన ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటాము, లైక్ దట్ ఒక ఫ్యామిలీలో పిల్లలు ఎన్విరాన్మెంట్, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఈ కేజీబీవీ అట్మాస్ఫియర్ కూడా అలా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్స్ అందరూ కూడా కోఆర్డినేట్గా ఆవిడ చేసుకోవాలి. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి. ఇక్కడ ఆ సమన్వయము, ఆ కోఆర్డినేషన్ అనేటువంటిది మిస్ అవ్వడం వల్ల పిల్లలు అనేటువంటి రక్షణ, సంరక్షణ అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాము. పిల్లల దగ్గర నుంచి కూడా మేము కంప్లైంట్స్ కూడా తీసుకుంటుంది కమిషన్. ఈ సమస్యలు రెక్టిఫై అయ్యేంతవరకు కూడా కమిషన్ డే టు డే ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. అలాగే మా పీడీ గారు కానివ్వండి, సిడిపిఓ గారు వీళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేస్తారు. ఫాలోఅప్ చేసి ఇక్కడ మంచి ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పిల్లలు కూడా ఒక మంచి వాతావరణంలో చదువుకోవాలి. ముందు వాళ్ళు ఈరోజు సోషల్ జస్టిస్ జరగాలన్నా, సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్ 2030కి రీచ్ అంటే 30 నాటికి కూడా భారత సుస్థిర ఆర్థిక లక్ష్యాలు చేరుకోవాలి అంటే మెయిన్గా మనకి సోర్స్ అనేటువంటిది చిల్డ్రన్ అన్నమాట. ఆ చిల్డ్రన్, ఈ మేధావులు, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి ప్రపంచ నిర్మాతలు చిల్డ్రన్ కాబట్టి వారి హక్కులు అనేటువంటిది భంగం కలగకుండా చూడాల్సినటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్, కమిషన్కి మెయిన్ ఆబ్జెక్టివ్ బాలల పరిరక్షణ, వాళ్ళ రైట్స్ అనేటువంటిది ప్రొటెక్ట్ అవ్వాలి. ఎక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా వాళ్ళ హక్కుల సంరక్షణ అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, అట్లనే కమిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ వైలేషన్ లేకుండా చూస్తూ ఉన్నాము. ఈ చిన్న చిన్న వైలేషన్స్, ఈ గ్యాప్స్ అన్నీ కూడా మేము రెక్టిఫై చేసే విధంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. అలాగే సర్వశిక్ష వాళ్ళకి కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఈరోజు నేను డైరెక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు రెక్టిఫై ద ఆల్ ఇష్యూస్ అనేటువంటిది చేస్తాము. ఈ సమస్యలన్నీ కూడా
పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని మన పిల్లలు దగ్గరికి మీట్ అయినప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ హక్కులు అక్కడ ఎలా పరిరక్షించబడుతున్నాయి, అలాగే వాళ్ళ మంచి ఎన్విరాన్మెంట్లో మన పిల్లలు చదువుతున్నారా లేదా అని ఇంటరాక్ట్ కూడా అవ్వాల్సిన అవసరం ఉందండి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, పిల్లల బాగోగులు కూడా తెలుసుకోవాలి. పేరెంట్స్ ఒక టీచర్స్ అనే కాదు, ఒక కేజీబీవీ ప్రిన్సిపల్ గారే కాదు, పేరెంట్స్ కూడా బాధ్యతగా అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫీల్ అయ్యి పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళలో వస్తున్నటువంటి మార్పు కానివ్వండి, ఈ ఫోన్ ప్రభావం, సెల్ ఫోన్ ప్రభావం కానివ్వండి, ఇవన్నీ కూడా అట్లానే ఆ బిల్డింగ్ పైకెక్కినప్పుడు కూడా కొంత బాయ్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. పిల్లలు అంతకుముందు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అది సొల్యూషన్ చేశామని కూడా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా లేకుండా వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో ఈ సమస్యను సాల్వ్ చేసే విధంగా చూస్తామని కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. స్టేట్ ఎస్సీపీసీఆర్ మెంబర్ శ్రీమతి బి పద్మావతి గారితో పాటుగా విజిట్కి ఇక్కడికి వినుకొండ రావడం జరిగింది. మా అంగన్వాడీ సెంటర్స్ చూశారు మేడం. అలాగే మనకి కస్తూర్బా బాలికల పాఠశాలలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, అంటే బాలికలకి వారి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించాలి, అలాగే మహిళా సాధికారత, వీటన్నిటి గురించి కూడా మనకి 100 days ప్రోగ్రామ్స్ లేదా మహిళా సాధికారతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ బాలికల పాఠశాలలో చెప్పడం జరిగింది. అలాగే కొంచెం పరిసరాలు బాగోని పరిస్థితులు వీటిని కూడా అబ్జర్వ్ చేసి దాని మీద కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సేవా సంఘం భవన ఆవరణలో కీర్తిశేషులు పంచుమర్తి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని కృష్ణకుమారి, కుమారుడి కోడలు యశ్వంత్, లక్ష్మీ ప్రసన్న దంపతులు మల్లేశ్వరిల సహాయ సహకారాలతో విశ్రాంత ఉపాధ్యాయులు అవ్వారు కోటేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణ హాజరై మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పలు సేవా కార్యక్రమాలను చూడడం జరిగిందని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సంఘ సభ్యులను అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. 3వ శుక్రవారం కొనసాగించాలని చెప్పి విశ్రాంత ఉద్యోగ సంఘం వారికి వినాయక చూస్తున్నా. వినుకొండ పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే సింగర్ చెరువు అడుగట్టడంతో మున్సిపల్ అధికారులతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగార్జున సాగర్ డ్యాం లో నీరు డెడ్ స్టోరేజ్ లో ఉండడం వలన నేటి విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ఎగువ కురిసిన వర్షాలకు ఆల్మట్టి డ్యాం నుండి శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ డ్యాంలకు నీటి విడుదల కొంత ఆలస్యం అయ్యేటట్లు ఉందని, వినుకొండకు దగ్గరగా చీకటీకలపాలెం అండర్ రోడ్డు వద్ద గుండ్లకమ్మ నది నుండి తాగునీటి వినుకొండ పట్టణానికి సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. గుండ్లకమ్మ నది నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టణంలోని సింగర్ చెరువు ఫిల్టర్ బెడ్ల వద్ద డంపింగ్ చేసి నీటిని శుద్ధపరిచి స్వచ్ఛమైన తాగునీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజల తాగునీటి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సకాలంలో తాగునీటి సరఫరాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేను గౌరవ ఎమ్మెల్యే గారు రోజు చెరువు సందర్శనకు రావడం జరిగింది. ఇక్కడ వాటర్ చూసుకుంటే 10-15 రోజుల నుంచి మనకి రాకపోవచ్చు. దీనికి ఆల్టర్నేట్గా గుండ్లకమ్మ పక్కన ఉన్నటువంటి వాగు నుంచి కొంత వాటర్ని మనం తీసుకునేటువంటి ఫీజిబిలిటీ మున్సిపల్ అధికారులకు ఆదేశించాను. దాన్ని చెక్ చేసి ఇమీడియట్గా వారు అక్కడి నుంచి వాటర్ తీసుకురావడం కానీ, అట్లాగే దాన్ని ప్యూరిఫై చేసి పబ్లిక్ అందరికీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. దాని ప్రకారము పట్టణ వాసులకి ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా తగినంత ఏర్పాటు చేసుకోవాల్సిన మున్సిపాలిటీకి ఆదేశించాము. మన ఎమ్మెల్యే గారు కూడా అదే ఉద్దేశం నిలిపించారు. కాబట్టి ఎవరు కూడా వాటర్ ఇబ్బంది అవసరం లేదు. మున్సిపాలిటీ ద్వారా ప్యూరిఫైడ్ వాటర్ని ఇబ్బంది లేకుండా అందించడానికి చర్య తీసుకున్నాం. స్టోరేజ్ ట్యాంకు మన మున్సిపాలిటీకి మంచినీళ్ళు సప్లై చేసేటువంటి చెరువులో, మన సింగర్ చెరువులో వాటర్ బాగా తగ్గిపోయినాయి. దురదృష్టవశాత్తు పైన వర్షాలు సరిగా లేనందువలన ఇంకా ఆల్మెట్ డ్యాము ఇవన్నీ కూడా నిండుతూ ఆ పైన ఉన్నటువంటి డ్యాములు నిండితే తప్ప మన సాగర్ డ్యాములకి రావు.
సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నందువల్ల సాగర్ నుండి కూడా ఇప్పుడు విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది, అట్లాగే మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తొందరలోనే అక్కడ కృష్ణా రివర్ బోర్డు తోటి డిస్కస్ చేసి నీళ్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపడతారు. ఈలోపు మన గుండ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. వినుకొండకి మంచినీటి ఎద్దడి రాకుండా ఇప్పుడు గుండ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళు కూడా వాడటం, అట్లాగే ఉన్న నీళ్ళు అంటే చెరువు అడుగుకి వెళ్ళిపోయింది కాబట్టి అడుగునున్నటువంటి నీరు రావడానికి దానికి కొంచెం స్పెషల్ ప్యూరిఫికేషన్ జాగ్రత్తలు కూడా తీసుకోమని, కొంచెం రంగు మారుతుంది అంటే అడుగునున్నటువంటి నీళ్లు తోడటం కాబట్టి కొంచెం ప్యూరిఫికేషన్ ఎఫిషియన్సీ పెంచి దానికి ఆలము ఇలాంటివి ప్యూరిఫికేషన్ కోసం ఏం చేయాలో ప్రాసెస్ మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు చేపట్టమని చెప్పడం జరిగింది. వినుకొండకి మంచినీటి సమస్య పెద్ద ఎత్తున పొంచి ఉంది. దీని గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తొందరలోనే దీన్ని అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడి అక్కడ నుండి నీళ్లు విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మంచినీటి సమస్య ఉంది. నాగార్జున సాగర్ డ్యాముకి నీళ్లు వస్తేనే తప్ప చెరువులు నింపడానికి వీలవుతుంది. ఇప్పుడు కూడా నాగార్జున సాగర్లో కూడా డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నుండి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలని నేను వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే కాసి అంటే మనం చెరువులో అడుగునున్నటువంటి వాడుతున్నాం కాబట్టి కొంచెం కాసి వడపోసుకొని తాగితే మంచిదని చెప్పేసి కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 17న కొండపై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని హిమాలయ గురూజీ తెలియజేశారు. ఈ సందర్భంగా హిమాలయ గురూజీ మాట్లాడుతూ ఎన్నడూ జరగని విధంగా కన్నుల పండుగగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పలువురు పీఠాధిపతులతో వినుకొండ పట్టణంలో మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖులు విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు శాంతి ఆశ్రమం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 17వ తారీఖు తొలేకాదశి సందర్భంగా హరిహర పర్వతం మీద జరిగే ఉత్సవాలకి ఉదయం 6 గంటలకి మహారుద్రాభిషేకాలు, పూజా కార్యక్రమాలు, మహారుద్ర హోమాలు, పూర్ణావతి కార్యక్రమం జరుగును. ఆ తర్వాత మధ్యాహ్నం పూర్ణావతి కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. సాయంకాలం వచ్చేసరికి కింద రంగనాథ స్వామి గుడి దగ్గర నుంచి బస్టాండ్ వరకు కూడా విశేషమైన పీఠాధిపతులందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరితోటి పాదయాత్ర జరుపుతూ అంగరంగ వైభవంగా వారిని ఆహ్వానించి అక్కడి నుంచి కొండ మీదకి పీఠాధిపతులందరినీ తీసుకెళ్తాము. 6:30 అఖండ జ్యోతి కార్యక్రమం వెలిగించబడును. ఎగ్జాక్ట్లీ ఉంటుంది టైం, 1 నిమిషం అటు ఇటు ఉండదు. కాబట్టి 6:30 అఖండ జ్యోతి కార్యక్రమంకి వస్తారు. ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి విశిష్టంగా అతిథులు వస్తున్నారు. 6 పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆ తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల మీద స్వస్థాలతోటి అఖండ జ్యోతి కార్యక్రమం వెలిగించబడింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. శాంతి ఆశ్రమం ట్రస్ట్ తరఫున విశేషంగా కార్యక్రమం. కొండ చరిత్ర విశిష్టత యొక్క వాల్ పోస్టర్లను స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చేతుల మీదుగా పట్న ప్రముఖ పురోహితుడు ఎడవల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండపై జరుగుతున్న తొలి ఏకాదశి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిలో కలుసుకుందాం. నమస్కారం.